హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ఇంకో సరికొత్త విషయంతో మేము ముందు మాట్లాడబోతున్నాను అనమాట. అయితే విషయం ఏంటంటే, చాలా మందికి కోడి పిల్లల కోసం తెలియక పుట్టి 10 రోజుల నుండి 15 రోజులు లేకపోతే 20 రోజులు 10 రోజులకి అయితే డివార్మింగ్ చేస్తూ ఉంటారంట. అలా చేయడం అనేది కరెక్ట్ కాదనమాట. అయితే విషయానికి వచ్చేసరికి కోడి పిల్లలు పుట్టి నెల రోజుల నుండి 45 రోజుల్లోపు ఫస్ట్ డివార్మింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అది ఎటువంటి డివార్మింగ్ చేయాలి, ఏ కంపెనీ డివార్మింగ్ చేస్తే బాగుంటుంది అనే దానికోసం మనం ఈ రోజు ముందుగా మాట్లాడుకుంటే, అయితే విషయం ఏంటంటే, కోడి పిల్లలు పుట్టిన తర్వాత చాలా మంది పైపర్జైన్ అని పెంటాజోల్ అని బెండాజోల్ అని ఇలాంటి డివార్మింగ్ చేస్తూ ఉంటారు కదా. అలా చేయకూడదు అనమాట. అలా చేయడం వల్ల డోసేజ్ ఎక్కువైపోయి బోర్లు నిండిపోయి కోడి పిల్లలు చచ్చిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మిగతా డివార్మింగ్స్ వాడడం కంట ఆల్బమర్, దీన్ని ఆల్బెండాజోల్ ఓరల్ సప్రెషన్ ఐపీ సిరప్ అంటారు అనమాట. దీన్ని సింపుల్గా ఆల్బమర్ అని పిలిచేస్తారు, ఆల్బెండాజోల్ అంటారు దీన్ని. అయితే మన కోడిపిల్లలకి అయితే ఇది ఎలా పనిచేస్తుంది అంటే చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. మిగతా అన్ని డివార్మింగ్స్ కంటే ఇది కోడిపిల్లలకి పుట్టి నెల రోజుల నుండి 45 రోజులు వాడడం అయితే చాలా మంచిది. అలాగే ఈ మెడిసిన్ ఏ విధంగా వేయాలనుకుంటే 0.3 ml అండి 0.4 ml దాకా వేసుకోవచ్చు. ఒక సిరంజి నోరు విప్పి ఒక పక్కకి పెట్టి డివార్మింగ్ చేసుకుంటే మంచిదన్నమాట. అలాగే మనం ఎప్పుడైనా డివార్మింగ్ కోడి పిల్లలకి చేద్దాం అనుకునేటప్పుడు పరగడుపున అంటే తెల్లవారుజామున అవ్వచ్చు, లేకపోతే సాయంత్రం అయితే కొంచెం మేతలోకి పెట్టకుండా ఒక 2 గంటలు 3 గంటలకి మధ్యాహ్నం 2 గంటలు 3 గంటల జాబుల్లో మూసేసిన తర్వాత సాయంత్రం చేసి మనం డివార్మింగ్ అనేది చేసుకుంటే చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. వామ్స్ అన్ని పడిపోతాయి. అలాగే డివార్మింగ్ చేసిన తర్వాత కోడి పిల్లలు అనేవి ట్రెస్లోకి వెళ్తాయి కనుక బెల్లం నీరు కానీ లేకపోతే లివర్ టానిక్ కానీ డైరెక్ట్ లైవ్ వేయడం లేకపోతే వాటర్లో పెట్టి కలపడం చేసి అలా 3 days పెట్టినట్లయితే మనకి కోడి పిల్లలని ట్రెస్ అనేది తప్పించవచ్చు. అలాగే కోడి పిల్లలకి డివార్మింగ్ అయిపోయిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత కానీ వ్యాక్సినేషన్ అంటే క్రోమ్ 30 వ్యాక్సినేషన్ కానీ వేసుకున్నట్లయితే చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. అలాగే మన ఆనంద్ ఫార్మ్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ప్రతిదీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 100 మందిలోకి 97 మంది కూడా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ నుండి ఏదో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది చెప్తూ ఉంటాను కాబట్టి మీకు ఉపయోగపడకపోయినా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసినట్లయితే అలాగే కోళ్ళు పెంచే వాళ్ళకి కొంచెం ఉపయోగపడుతుందని నా ఆలోచన అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.